దేశంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే లక్షద్వీప్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇటీవల లక్షద్వీప్లో మోదీ పర్యటన అనంతరం పర్యాటకుల తాకిడి ఎక్కువగా పెరుగుతుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్లో కొత్త ఎయిర్ ఫీల్డ్ ను నిర్మించే యోచనలో కేంద్రం ఉందే. లక్షద్వీప్లో ఎయిర్ ఫీల్డ్ ను నిర్మించడం ద్వారా పర్యాటక రంగం మరింతగా ఊపందుకోనుందే. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షద్వీప్ ను పర్యాటక ప్రదేశంగా ప్రమోట్ చేస్తోందా? ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతికత, విద్య, వైద్య రంగాలతో పాటు టెక్నాలజీ రంగంలోనూ శరవేగంగా దూసుకెళుతోంది. అంతేకాదు పర్యాటక రంగంలోనూ భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. మోదీ పర్యటన అనంతరం ప్రపంచంలోని అన్ని దేశాల చూపు లక్షద్వీప్పై పడిందనడంలో సందేహం లేదు. ఏకంగా భారత ప్రధాని లక్షద్వీప్లో పర్యటించి అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకులకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ పేరు మారుమ్రోగింది. మోదీ పర్యటన అనంతరం లక్షద్వీప్కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాలు, మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు సైతం వారి పర్యటనలను రద్దు చేసుకుని మరీ లక్షద్వీప్కు వెళతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు అందరూ లక్షద్వీప్కు వెళతామంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు భారీ స్పందన వస్తోంది. అదే సమయంలో దేశంలోని పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున లక్షద్వీప్కు వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. లక్షద్వీప్కు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పర్యాటకులు ఎలా వెళ్లాలని గూగుల్లో సెర్చ్ చేయడంతో లక్షద్వీప్ కాస్త ట్రెండింగ్లోకి వచ్చింది. లక్షద్వీప్కు పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే పర్యాటకులకు రవాణా సౌకర్యం, వసతి సహా ప్రయాణ సౌకర్యాన్ని సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో ఎయిర్ ఫీల్డ్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా భారత పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయాలని భారత్ ప్రయత్నిస్తోంది. అందుకే లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో కొత్త ఎయిర్ ఫీల్డ్ నెలకొల్పాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్ ఫీల్డ్పై ఫైటర్ జెట్లు, సైనిక విమానాలు, వాణిజ్య విమానాలు కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొనడం కాస్త చర్చనీయాంశంగా మారింది. మినీకాయ్ దీవులలో ఈ కొత్త ఎయిర్ ఫీల్డ్ను అభివృద్ధి చేయడానికి గతంలో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే భారత్, మాల్దీవుల మధ్య పర్యాటకంపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే దేశ భద్రత విషయంలోనూ భారత్కు మినీకాయ్ దీవులు చాలా కీలకం. ఎందుకంటే మినీకాయ్ దీవులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉంటాయి. కొన్నాళ్ల క్రితం మినీకాయ్ దీవుల్లో ఎయిర్ ఫీల్డ్లను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఇండియన్ కోస్ట్ గార్డ్ కోరింది. అక్కడి నుంచి తమ కార్యకలాపాలను నిర్వహించడానికి సిద్ధమని తెలిపింది. భారత్, మాల్దీవుల మధ్య తాజాగా చెలరేగిన వివాదం నేపథ్యంలో ఇండియాలోని లక్షద్వీప్లో ఎయిర్ ఫీల్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక మినీకాయ్లో ఎయిర్ ఫీల్డ్ను ఏర్పాటు చేయడం వల్ల రక్షణ దళాలు అరేబియా సముద్రంపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుంది. పర్యాటకంగానూ లక్షద్వీప్ కూడా అభివృద్ధి చెందుతుంది. మినీకాయ్ దీవులలో ఎయిర్ స్ట్రిప్ను అభివృద్ధి చేయాలని సూచించిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తొలి దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం మినీకాయ్ నుంచి కార్యకలాపాలను నిర్వహించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందంజలో ఉంది. మినీకాయ్లోని విమానాశ్రయం రక్షణ దళాలకు అరేబియా సముద్రంలోని తమ నిఘా ప్రాంతాన్ని విస్తరించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. మినీకాయ్లోని విమానాశ్రయం ప్రభుత్వంచే ప్రణాళిక చేయబడినట్లుగా ఈ ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఒకే ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది కూడా అగట్టిలో. అయితే ఇక్కడ విమాన రాకపోకలు పరిమితం. కొత్త విమానాశ్రయం అభివృద్ధి, ప్రస్తుత సౌకర్యాలను పొడిగించే ప్రతిపాదన ఇటీవల పట్టాలకెక్కింది. భారత్లో పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించడం సహా దేశ భద్రతకు కూడా ఉపయోగపడనున్న నేపథ్యంలో లక్షద్వీప్ మినీకాయ్లో ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. దేశ భద్రతతో పాటు దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మన దేశం నుంచి అత్యధిక మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్లోనే పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించడం ద్వారా లక్షద్వీప్కు మరింతగా ఆదాయం సమకూర్చడంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దీనికి తోడు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో లక్షద్వీప్ ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. దీంతో పాటు దేశ భద్రత పరంగానూ చాలా కీలకం. అందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షద్వీప్లో ఎయిర్ఫీల్డ్ నిర్మించడం సహా పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా లక్షద్వీప్ గురించే చర్చ జరుగుతోంది. లక్షద్వీప్లో పర్యటించేందుకు అనేక మంది పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్లోని మినికాయ్ దీవులలో వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలతో సహా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను ఆపరేట్ చేసేలా కొత్త ఎయిర్ ఫీల్డ్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.